ఈ 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి అయింది ఏంది ఏం కదా. గతంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఉన్నప్పుడు మా అన్నగారు సిద్ధేశ్వర నగర్ ఇటగా చాలా సహకరించారు మాకు అభివృద్ధి పనులు చేయడంలో. అదే విధంగా సుష్మక్క చైర్మన్ అయ్యేటగా మాకు బాగా సహకరించింది. కొన్ని అభివృద్ధి పనుల కోసమే కొద్దిగా అటు ఇటు కోపమైన మాకు చిన్నపిల్లలు తమ్ముడు లేక భావించి క్షమించాలి. సరే మేమేమన్నా కానీ వార్డు ప్రజల కోసం వార్డు అభివృద్ధి కోసమే మాట్లాడడం తప్ప. కానీ నాగేశన్న మీ ఎన్నికలు కాబట్టి నాగేశన్న 100 కిలోల బరువు తీసుకొచ్చి ఆయనే క్వశ్చన్ మీ మీరు ఇంత చేయలేడు. నాగేశన్న టీఏగా ఉండడం మీ అదృష్టం. ఇంకొకటి మన మున్సిపల్ ఎవరైతే అధికారులు ఏఈ గారు అయినా సరే మా సార్ లక్ష్మణ్ సార్ అయినా సరే కానీ నైట్ 10 గంటలకు 12 గంటలకు ఫోన్ చేసినా కానీ 1-2 రింగ్లకు ఫోన్లు లేవి అలా సిబ్బందిని పంపిస్తున్నాం అలా చేస్తున్నాం. ఎన్ని భారీ వర్షాలు పడ్డాయినా కానీ లక్ష్మణ్ సార్ ఎంత దూరం మహబూబ్నగర్ నుంచి వస్తుండే పాపం అంత దూరం నుంచి వచ్చినా కానీ పొద్దున 6 గంటలకు ఫోన్లు ఇచ్చేసానా నీ పని అయిపోయింది అలా ఈ వర్క్ అయిపోయింది అలా నిన్న మీరు ఫోన్ చేసిన కదా అయిపోయింది. ప్రతి ఒక్క వర్క్ కి ఆయన సొంత ఇంటి పని ఎలా చేస్తారో ఆ విధంగా చేసింది సార్. చాలా సంతోషం సార్. మీరు మాకు శానిటేషన్ ఇన్స్పెక్టర్ గా ఉండడం చాలా మేము చేసుకున్న అదృష్టం అనుకుంటే మా 25 మంది కౌన్సిలర్లకు మీరు చేసిన అంటే ఏది ఉన్నా కానీ శంషాబాద్ చెత్త ఇంతకు ముందు గిట ఉంటే మేము చూసినాము అంత అన్ని చూసినాం సార్. ఇంత అభివృద్ధి అంటే ఈ ఏదైనా వర్క్ అవుతుంది ఏదైనా చెత్త గిట ఉంది అంటే ఇమీడియట్ గా మీరు స్పందించడం అట్లనే మా సూపర్వైజర్లు చాలా మంచిగా కంట్రోల్ చేసింది సార్. సిబ్బంది గిటగా సూపర్వైజర్స్ మరియు కామాండీలు గిటగా అందరూ బాగా వర్క్ చేశారు. ఇంకో చెప్పాల్సి వస్తే మా ఐ గారు ఉన్నారు. ఏదైనా సరే చాలా స్వీట్ గా షార్ట్ గా చేసేస్తాడు. ఏదైనా సరే మేము ఎంత కోపంగా ఫోన్ చేసినా కానీ అయిపోతుంది సార్ అయిపోతుంది సార్. సార్ మీకు ఇంత ఓపిక ఇచ్చిన దేవుడు చాలా సంతోషం సార్. చాలా ఓపిక ఇచ్చాడు. ఇంకొకటి వర్క్ చేసే సిస్టమ్ గిట ఒక సిస్టమ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఈ రోడ్ వేషన్ అయిపోయింది అనే విధంగా కాకుండా దాని మీద ఆ రోడ్డు ఎక్కువ సంవత్సరాలు నాణ్యతగా ఉండాలంటే దానికి ఏం చేయాలి, డ్రైనేజ్ యొక్క గట్టి ఎక్కువ రోజు ఎక్కువ సంవత్సరాలు ఉండాలంటే దానికి ఏం చేయాలి, మళ్ళీ కాంట్రాక్టర్స్ కి అన్నిటికీ చెప్పడం ప్రతి ఒక్కటి వర్క్ సార్ చేయడం వల్ల ఇవాళ శంషాబాద్ ఈ విధంగా ఉంది. ఒక వర్షం పడితే ఒక భారీ వర్షం ఏదైనా పడ్డదనుకో శంషాబాద్ ఊర్లకు కూడా రాకపోకలు బందుంటుండే 24 గంటలు అక్కడనే ఉండి 10 రోజులు రోడ్డు బంద్ చేయించి ఇవాళ రైల్వే కమాండ్ దగ్గర అది చేయించి వంతెన చేయించడం వల్ల ఇవాళ ఎంత పెద్ద భారీ వర్షం పడ్డా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఊర్లోకి వెళ్తున్నాం. దానికి కారణం అయితే మేము చెప్పాలంటే ఏఈ గారే చాలా 24 గంటలు రాత్రి కష్టపడి మరి ఉన్నారు అక్కడ. దానికోసం బాగా అభినందిస్తున్నా చాలా సంతోషం సార్. అంటే మాకు ఊర్లో పోవడం మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. దానికోసం నా సొంత పని నా ఇంటి పని ఒక ఇల్లు కడుతుంటే ఇటుకల కోసం సిమెంట్ కోసం ఏ విధంగా మనం ఖర్చు పెట్టామో ఆ విధంగా మున్సిపల్ ఫండ్ ఖర్చు పెట్టిండు, ఊరి కోసమే ఖర్చు పెట్టిండు. అంటే ఉన్నవాళ్ళే చెప్తున్నా నేను అదే లేదు నా ఇంటి కోసం చేస్తున్నా అనే విధంగా చేసిండు అభివృద్ధి. ఏ గారికి చాలా నేనైతే ఈ విషయంలో చాలా చేస్తున్నాను. దానికి సహకరించడం మా సుష్మా మహేందర్ రెడ్డి చాలా మంచిగా సహకరించారు. చైర్మన్ వైస్ చైర్మన్ గారికి అందరికీ ఈ 25 మంది కౌన్సిలర్లు ఏఈ గారికి తోడున్నాం, డిఈ గారికి తోడున్నాం. మేము వచ్చే కమిషనర్లు ఎంతమంది నలుగురు వచ్చినా కానీ ఇప్పుడున్న కమిషనర్ గారికి చాలా బాగున్నారు. ఏదున్నా కానీ అలా అయిపోతుంది అన్న అని చెప్తాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అన్నదమ్ములు లేకుంటాం. అంటే ఏంటి అనే విధంగా అంటే నేను చిన్న అయినా కానీ అన్న అనే విధంగా మాట్లాడతాడు. చాలా సంతోషం సార్ మీరు దొరకడం. ఇంకొకటి ఏంటంటే నా వార్డు ప్రజలు నన్ను జీవిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వాళ్ళకి ఎప్పుడు 22వ వార్డు ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఇదే విధంగా ఏమైనా అభివృద్ధి పనులు అయినా అని నా వార్డులో కొన్ని అయినాయి కాలేవు అయినా దానికి చాలా సంతోషిస్తున్నాం సార్. అక్క నా దాంట్లో లేదా 1,40 లక్షల పని అయిందాక ఇంకో 70 కోట్ల పని 70 లక్షల పని బాకీ ఉంది. అది మీరు శాంక్షన్ చేశారు. కమిటీలో ఒకటి 30 లక్షలది, ఒకటి సిసి రోడ్డు ఒకటి బాకీ ఉందాక 2 అయితే అయిపోతాయి. ఇంకొకటి మున్సిపల్ కౌన్సిలర్ గా ఒకే ఇంటి నుండి నేను మా అక్క జీతడం బాగా నాకు చాలా సంతోషం. ఇవాళ అంటే ఇక అవి ఆనంద బాష్పాలు అనాలి మనలో మా అమ్మగారు కోల్పోయాను నేను. అదే కానీ మా అక్క నేను ఒకే ఇంటి నుండి వచ్చాము. అది నా సంతోషం అనుకుంటున్నాను నేను. అంతే మున్సిపల్లో ఒకే ఇంటి నుంచి నేను మా అక్క ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే మా మేనత్త మా మామయ్య ఒకే ఇంటి నుండి మేము నలుగురం ప్రజల ఆశీర్వాదంతో మేము నలుగురం జీతాం. అంటే ఇప్పుడు మేమందరం మనమందరం కుటుంబ పాలన అక్క ఇది. ఇప్పుడు మేము 25 మంది ఎవరైనా సరే తమ్ముళ్ళగా భావించేది ఎవరైనా నేను చిన్న అయినా కానీ
అందరు నన్ను ఏదైనా మాట చెప్పి నొప్పించుంటే క్షమించండి. తెలిసి తెలియక చేసిన మేము తప్పులు ఉంటాయి, ఏమనుకోకండి. 25 మంది కౌన్సిలర్లు, ఈ 4 కోఆప్షన్ మెంబర్స్ కింద చాలా ఏదైనా ఇబ్బంది ఏమైనా అయినా కానీ క్షమించాలని అనుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.